హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీవిద్య పసుపులేటి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను. మొన్న బడ్జెట్ వీడియో అప్లోడ్ చేస్తే చాలామంది చూసారండి. చాలా థ్యాంక్స్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. ఇంకా 1000 మెంబర్స్ కాలేదని వెయిట్ చేస్తూ ఉన్నానండి. మామూలుగా అలా బడ్జెట్ వేసి సేవ్ చేసిన అమౌంట్‌ని ఎందులో స్పెండ్ చేస్తానని మీకు వివరంగా చెప్తాము. ఈ టిప్స్ మీకేమన్నా యూజ్ అవుతాయేమోనని మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఏంటి విద్య, పోస్ట్ ఆఫీస్ బుక్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అవునండి, పోస్ట్ ఆఫీస్ బుక్కే. పోస్ట్ ఆఫీస్ ఎప్పుడంటే నా 15 ఇయర్స్ బ్యాక్ నుంచే పోస్ట్ ఆఫీస్‌లో అమౌంట్ దాచడం అలవాటయిందండి. ఆ టైంలో మా హస్బెండ్ శాలరీ 6000 వచ్చేదండి. 500 ఆర్‌డీ కట్టుకునేదాన్నండి. ఆర్‌డీ 5 ఇయర్స్ కట్టేదాన్ని. కట్టిన తర్వాత ఒక టైంలో నా బొందు చైను అది బ్రేక్ అయిందండి. అయిన టైంలో ఆ వచ్చిన అమౌంట్‌ని ఆ సరుడుకి వేసి తీసుకున్నాను. ఆ స్టోరీ కాకుండా ప్రెజెంట్ వీటిలో ఉన్న యూజెస్ చెప్తానండి. ఇది పోస్ట్ ఆఫీస్‌లో సుకన్య యోజన, సమృద్ధి యోజన పథకం అండి. సుకన్య సమృద్ధి యోజన పథకం. ఇది మన్విత పేరు మీద, అంటే మెయిన్ మన్వి, నా పేరు ఇద్దరిది కలిపి తీసుకుంటారు కదా! దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మన్వి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడే దీంట్లో అమౌంట్ వేయాల్సిందండి. దీంట్లో ఒక 30,000 ఇయర్లీ వేస్తానండి. మనకి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు చిన్నప్పటి నుంచే వేసి పెట్టుకుంటే ఎడ్యుకేషన్ టైంకి మనకు చాలా యూజ్ అవుతాయండి. అలా యూజ్ అవ్వాలనే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ అమౌంట్ వేస్తూ ఉన్నాను. బట్ ఆ టైంకి పిల్లలు ఇంటర్ ఇంటర్ తర్వాత వాళ్ళు చదివే చదువులను బట్టి మనం అమౌంట్ డ్రా చేసుకోవచ్చంట. ఆ టైంకి యూజ్ అవుతుందని దీంట్లో మనీ స్పెండ్ చేస్తున్నానండి. అండ్ ఇంకోటి వచ్చేసి కేవీపీ అండి. మీకు ఐడియా ఉంటుంది. ఐడియా లేకపోతే చెప్తాను. కేవీపీ అంటే మన దగ్గర ఒక చీటీ పాడతానండి. పాడిన తర్వాత 1,00,000, 2,00,000 ఒక బిగ్ అమౌంట్ ఉండిందనుకోండి. ఆ అమౌంట్ బాబు ఎడ్యుకేషన్ టైంలో మన దగ్గర ఎప్పుడు సేవింగ్స్ అంటే ఏదో ఒక 10,000, 20,000 అలాగే ఉంటాయి. బట్ ఎడ్యుకేషన్ పెద్దదైనప్పుడు పిల్లల చదువుకి చాలా అమౌంట్ కావాల్సొస్తది. అందుకని పిల్లలు చిన్నప్పటి నుంచే కొంచెం అమౌంట్ అనేది మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఇలాంటి వాటిలో స్పెండ్ చేస్తే బెటర్ అని నా సలహా అండి. కేవీపీ అంటే 10 ఇయర్స్ అండి ఇది పాలసీ. మన దగ్గర 1,00,000 1,00,000 అంటే 1,00,000 కాదులెండి. ఒక 5,00,000 అలా స్పెండ్ చేశామనుకోండి. ఒక 10 ఇయర్స్ తర్వాత 5,00,000 డబుల్ అమౌంట్ అవుతుంది. ఆ డబుల్ అమౌంట్ అయినప్పుడు పిల్లల పెద్ద ఎడ్యుకేషన్ టైంలో యూజ్ అవుతుందని నా సలహా అండి. అండ్ ఇంకోటి సేవింగ్స్ అండి. సేవింగ్స్ పాస్‌బుక్. సేవింగ్స్ అంటే ఒక 1,000, 2,000 అట్లా మంత్ అంతా మనం డబ్బులు సేవ్ చేసిన దాంట్లో ఒక రూ. 1,000 మిగిలాయనుకోండి. ఆ అమౌంట్ తీసుకెళ్ళి సేవింగ్స్ దాంట్లో వేసేస్తాను. డబ్బులు ఊరికే బీరువాలో పెడితే అవేమీ వడ్డీలు రావు కదండీ! అట్లని వడ్డీలు వ్యాపారం అని నేను చెప్పట్లేదండి. ఎవరికో ఇచ్చి మనం ఆ డబ్బులు రాక ఇబ్బంది పడ్డం కన్నా, మన దగ్గర చిన్న చిన్న అమౌంట్ కొంచెం ఓ 10,000 అలా చేసుకోవడానికి ఇలాంటి సేవింగ్స్ అనేది యూజ్ అవుతుందని నా సలహా. మీకు ఈ సలహాలు యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.